దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. ఈ పునరుద్ధాన దినాన ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు మనం చూద్దాం. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. చూడండి దేవుని వాక్యాన్ని. యేసయ్య యొక్క క్యారెక్టర్, యేసయ్య యొక్క మనస్సు ఎలాంటిదో మనం ఇక్కడ చూడొచ్చు. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొనలేదు. మోషే తన జీవితంలో ఇదే మాటను వాడతాడు. సో మోషే ఐగుప్తు యొక్క ధనము కంటే, మోషే ఐగుప్తు యొక్క పేరు కంటే ఇజ్రాయేలుతో శ్రమ పడటానికి ఇష్టపడ్డాడు. ఎట్లాంటి క్యారెక్టర్ అండి! మనుషులు స్వార్థ ప్రయోజులు కదా, ఎవరైనా సరే స్వార్థాన్ని చూసుకుంటారు కదా, ఒక్క పర్సెంట్ అన్న. మోషే రాజకుటుంబంలో ఉంటే చక్కగా తన జీవితం సాఫీగా సరిపోయేది, కానీ తన ప్రజల క్షేమం కోసం ఐగుప్తు యొక్క ధనమును వద్దనుకున్నాడు. తన ప్రజలతో నిందపడటానికే ఇష్టపడ్డాడంట. ప్రైజ్ గాడ్! ఎంత గొప్ప త్యాగం! ఆయనదే త్యాగం అనుకుంటే ఆయన చనిపోతూ ఏమన్నాడు? నా వంటి ప్రవక్తను నేను మీ మధ్యలో పుట్టిస్తానని చెప్పాడు. సో యేసుక్రీస్తు ప్రభువారు మరి మోషే ఏమో రాజకుటుంబంలో పుట్టిట్ట చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు సాక్షాత్తు దేవుడై ఉండి ఆ దైవత్వం ఆ దేవుని స్వరూపాన్ని వదులుకుంటానికంట భాగ్యమని ఎంచుకోలేదంట. మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని రిక్తుడిగా జీవించడానికి ఇష్టపడ్డాడంట. దాసుడు. కెరూబు శరాబులు 24 పెద్దలు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగానముతో కొని ఆడబడుచున్న ఆ దేవుడే దాసుని స్వరూపం ధరించుకొని వచ్చాడంట. ప్రైజ్ గాడ్! హల్లెలూయా. ఎంత తనను రిక్తుడిగా చేయబడ్డాడు చూసారా? కొంచెము మనకేదన్నా కలిగి ఉన్నామంటే మనం భూమి మీద ఆగం. మనం అనుకున్న పని సక్సెస్ అయిందంటే ఇక మనంతటా ప్రార్థనాడు ఎవడో లేరనుకుంటాం. మన ఆలోచనల్లో, మన తలంపుల్లో మనమే గొప్పగా ఉంటాం. కానీ తను హెచ్చించుకునేవాడు తగ్గించబడును, తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడునన్న మాటను మరొకసారి యేసుక్రీస్తు ప్రభువు రుజువు చేస్తూ ఉన్నాడు. మనుషుని స్వరూపం ధరించుకుని దాసుని స్వరూపముగా భూమి మీదకి దిగి వచ్చి తాను రిక్తునిగా చేసుకున్నాడు. సో దేన్ని బట్టి మనం అతిశయించేవారిగా ఉండకూడదు, దేన్ని బట్టి మనం హెచ్చించుకునే వ్యక్తులుగా ఉండకూడదు. మన అతిశయం, మన గర్వం, మన సంతోషం, మన ధైర్యం అంతయు దేవుడై ఉండాలి. ఆ దేవుడి స్వభావమే మనకు మాదిరి అయి ఉండాలి. ఆమేన్. కనుక ఉదయకాల సమయంలో మిమ్మల్ని కూడా ప్రోత్సహిస్తున్నాను. మన కొరకు భూమి మీదకి రిక్తుడిగా వచ్చిన క్రీస్తుని స్తుతించడానికి, ఆరాధించడానికి మనందరం కూడా ఆయుత్తమవుతాం. గాడ్ బ్లెస్ యూ.